హెచ్సియు భూముల విషయంలో కొత్త కేసులు మొదలయ్యాయి. చెట్ల నరికివేత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలను షేర్ చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు మొదలుపెట్టారు. చెట్ల నరికివేత, వన్యప్రాణుల ఆశ్రయం కోల్పోయాయంటూ ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయాలంటూ రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను హైకోర్టు నిరాకరించిందని సమాచారం. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల అటవీ భూమిలో కొద్ది రోజుల కిందట ప్రభుత్వం చేపట్టిన చెట్ల నరికివేత వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నరికివేత వల్ల అక్కడ తలదాచుకుంటున్న వన్యప్రాణులు, పక్షులు ఆశ్రయాన్ని కోల్పోయాయంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్సియు విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలకు నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. కొన్ని రోజుల పాటు వారి ఆందోళన కొనసాగింది. అదే సమయంలో జింకలు, దుప్పలు, నెమళ్లు ఆశ్రయం కోల్పోయి జనవాసాల్లోకి వస్తున్నాయంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహానికి వ్యక్తం చేశారు. అంతకుముందు చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా దాఖలైన వివిధ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో కూడా విచారణలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు చెట్ల నరికివేతకు బ్రేక్ పడింది. అదే సమయంలో ఏఐ ఫోటోల ద్వారా తప్పుడు ప్రచారానికి పాల్పడిన వాళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. గచ్చిబౌలి భూములపై ఏఐతో తయారు చేసిన వీడియోను పోస్ట్ చేసినందుకు బీఆర్ఎస్ నేతలు కొనతం దిలీప్, క్రిషాంక్, థామస్ అగస్టిన్లపై కేసులు నమోదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు ఈ విషయంలో ఇదివరకే 7 కేసులు నమోదు చేశారు. ఏఐ ఫోటోలను సృష్టించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఐటీ టీం సభ్యులను కూడా నిందితులుగా చేర్చారు. వీరితో పాటు హెచ్సియు వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ, ఏబీవీపీ, సిపిఎం కార్యకర్తలు సహా సుమారు 150 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించిన పిటిషన్ను కోర్టు నిరాకరించడంతో ఈ విషయంపై ఏ మలుపు తీసుకుంటారో చూడాలి.